శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు మీనరాశి అంటే ఏమిటో తెలుసుకుందాం. మీనరాశి అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మీనరాశి జాతకులకి వ్యయస్థానంలో శని సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మొదలైంది. ద్వితీయ స్థానంలో గురు రాహువులు సంచరిస్తున్నాడు, సప్తమంలో కుజుడు, షష్టంలో రవి బుధులు, పంచమంలో శుక్రుడు, అలాగే అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తాం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతుల్ని బట్టి కనుక చూసేటట్లయితే మీనరాశి వాళ్ళకి ఒక 60-70% రంగాల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక 30-40% రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే పనులు చేసే ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, అలాగే ఇండస్ట్రీస్ కానీ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తారు, కుటుంబ అభివృద్ధి కోసం చేస్తారు, వాళ్ళ యొక్క ప్యాషన్ కోసం చేస్తూ ఉంటారు. ఇవి చేసేటువంటి రంగాల్లో ఒక 30-40% రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫలితాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి శుభ ఫలితాలను పొందుతారు అనేటువంటి అంశం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో కూలంకషంగా మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఏలినాటి శని సంచారం జరుగుతోంది. అయినప్పటికీ సహజ సిద్ధంగానే మంచి దైవబలం, ధర్మబలం, నీతి, నిజాయితీ, అలాగే దైవ అనుగ్రహం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మొదలైనప్పటికీ కూడా తీవ్రమైన దుష్ఫలితాలు అయితే ఈ మాసం కూడా ఉండవు. కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. అవి ఏమిటంటే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా తల్లిదండ్రుల రీత్యా కానీ, కుటుంబ సభ్యుల రీత్యా కానీ కొంత అనారోగ్య సూచనలు, కొంత కోలుకోలేనటువంటి ఇబ్బందులు కూడా కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే 45-50 సంవత్సరాలు దాటిన మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు తల్లిదండ్రుల విషయంలో, అంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ఈ మాసం ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే కొన్ని రంగాల వాళ్ళకి బాగోదని చెప్పాం. వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఏమాత్రం బాగోలేదు. అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు, ప్రజాగ్రహం, జనంలో మీరు ఎంత మంచి చేసినా మీరు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, ఎంత చేసినా అధికార పక్షంలో మీ స్వపక్షంలో వ్యతిరేకతలు, ప్రతిపక్షంలో కూడా మిమ్మల్ని గతంలో ఆదరించినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళకి ఏమాత్రం బాగాలేదు. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ మాసం మీకు మీనరాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్నవాడైనా సరే మీ మాటే శాసనంగా సాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ మనోబలంతో, మీకున్నటువంటి దైవ బలంతో వాటిని సునాయాసంగా దాటి మీరంటే ఏమిటో సమాజానికి, కుటుంబానికి, మీరు చేసి మీ వర్క్ ప్లేస్లో మీరంటే ఏమిటో మీరు చూపించగలుగుతారు. తద్వారా చక్కటి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఇక సప్తమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా మీ ఆరోగ్యం కావచ్చు, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కావచ్చు కొంత రిస్క్లో పడుతుంది. కనుక ఇటువంటి ఇబ్బందులు మొదలైనా సరే నిర్లక్ష్యం చేయకుండా మీరు వెంటనే వైద్య సదుపాయం తీసుకోండి, తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. ఇది ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే, మీ సమస్య కాని దాన్ని మీరు ఎక్కువగా పట్టించుకుంటారు. మీకు కొంత ఇబ్బంది కలిగినా కూడా వీలైనంత వరకు దాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటి ఒక ధర్మం మీద, దైవం మీద ఉండేటువంటి నమ్మకంతో ఉండిపోతారు. కానీ కాలం ఎల్లవేళలా మనది కాదు గనుక ఏలినాటి శని సంచారం, సప్తమ కుజ సంచారం జరుగుతోంది కనుక తప్పనిసరిగా ఆరోగ్య విషయకంగా ఎప్పటికప్పుడు తగిన టెస్టులు చేయించుకుని, ఎంత చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్య సదుపాయం తీసుకోండి. తగిన శాంతి పరిహార క్రియలను మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా జరిపించుకోండి. ఇకపోతే మీనరాశి వాళ్ళు విద్యార్థులకి చాలా బాగుంది. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో
వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. పుణ్యకార్యాల నిమిత్తం, శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. ఈ మాసం దాదాపుగా అన్ని పుణ్యకార్యాలకి, శుభకార్యాలకి అటెండ్ అవుతారు. పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు. దైవ కార్యాల నిమిత్తం ఖర్చు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ బాగున్నాయి. ఇక ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఒకటి ఏంటంటే, అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ కేతుగ్రహ సంచార రీత్యా కొంత మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా మీరు చేసేటువంటి పని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేరు. అలాగే తల్లిగారి యొక్క తండ్రి గారు అంటే మాతామహుడు, తాత, తల్లి వాళ్ళ నాన్న అన్నమాట. వీళ్ళకి సంబంధించి ఈ వరుసలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వాళ్ళ విషయంలో కొంత ఆందోళన కలిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక పంచమ స్థానంలో ఉన్న శుక్రగ్రహ సంచార రీత్యా స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. సంతాన విషయంలో పురుష సంతానం కావచ్చు, స్త్రీ సంతానం కావచ్చు, మీరు ఊహించిన దానికంటే మంచి స్థితిలో సెటిల్ అవ్వటం అనేటువంటిది కూడా తప్పకుండా జరుగుతుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ సంచార రీత్యా శత్రువుల మీద మీదే పై చేయవుతుంది. ఒక్క చుక్క రక్తం నేల పడకుండా యుద్ధంలో విజయం సాధిస్తారు. అది మీకున్నటువంటి దైవానుగ్రహం యొక్క మహిమే కానీ మరొకటి కాదు. మీరు అజాత శత్రువుగా పేరు పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీకు ఎదురొడ్డి ఎవరో నిలబడలేకపోతారు. ఇటువంటి శుభ ఫలితాలు మీకు ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు, తెలుపు రంగు, బంగారపు వర్ణం. ఈ రకమైనటువంటి రంగులు ఉన్నటువంటి వాహనాలని వాడండి. అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 3. మీ కారు లేదా బైకు లేదా మొబైల్ నెంబర్ టోటల్ 3 వచ్చేట్టుగా చూసుకుంటే అది మీకు మంచి అదృష్టాన్ని కలుగజేస్తుంది. అలాగే ద్వాదశ రాశుల్లోకి 12వ రాశి మోక్షకారక రాశి, దైవానుగ్రహం ఉన్నటువంటి రాశి మీనరాశి కనుక కొద్దిపాటి ఇబ్బందులున్నా, చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా మీనరాశి వాళ్ళు చాలా సునాయాసంగా ఆ సమస్యల నుంచి బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. మీరు చేయవలసిందల్లా మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మీనరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం గురువారం. ప్రముఖుల్ని కలవాలన్నా, పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలన్నా, అలాగే సమాజంలో పలుకుబడి పరపతి ఉన్న వాళ్ళతో మంచి పరిచయం పెంచుకోవాలన్నా గురువారం నాడు చేయండి. మీకు అది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు పనికిరాని వారం శుక్రవారం. ముఖ్యమైన పనులు, ప్రాజెక్ట్స్, మంచి మాటామంతి, అలాగే అగ్రిమెంట్స్, స్థిరచరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నదో వీలైనంత వరకు శుక్రవారం చేయొద్దు. ఒకవేళ శుక్రవారం చేయవలసిన పరిస్థితి కనుక వచ్చేటట్లయితే చక్కటి ముహూర్తం చూసుకుని బలమైన ముహూర్తంలో ఆ పని చేయండి. ఇకపోతే మీకు దురదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పొగరంగు అంటే స్మోక్ కలర్ లేదా గ్రే కలర్. వీలైనంత వరకు ఈ రంగు వాహనాలని మీరు వాడవద్దు. వాటి వల్ల కొంత ఆర్థిక నష్టంగా జరగచ్చు లేదా కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామిని పూజించాలి, దక్షిణామూర్తిని పూజించాలి. ఈ దైవానుగ్రహానికి తోడు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కనుక మీకు ఉండేటట్లయితే మీనరాశి వాళ్ళు సాధించలేదంటూ ఏమీ లేదు. ఇది మరి ముఖ్యంగా ఈ మాసం మీనరాశి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన. మరి గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే ఏం చేయాలంటే ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణ చేయండి. అలాగే సద్గురువుని ఆశ్రయించండి. బయట కనపడే వాళ్ళందరూ కూడా కాషాయం కట్టిన వాళ్ళందరూ గురువులు కారు, గడ్డాలు పెంచిన వాళ్ళందరూ గురువులు కారు, వాళ్ళు లఘువులు. వాళ్ళకి అందరినీ నమ్మడానికి వీల్లేదు. ముఖ్యంగా రాఘవేంద్ర స్వామివారు, దక్షిణామూర్తి గారు, దత్తాత్రేయ స్వామివారు ఇటువంటి సద్గురువుల్ని, ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోండి. వాళ్ళ మందిరాలు సందర్శించండి. అక్కడ మీకు చేతనైనటువంటి ఆర్థిక సేవ కావచ్చు, లేకపోతే మీ శారీరక శ్రమ అక్కడ పెట్టడం కావచ్చు, చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.